అక్క ఇప్పుడు మగధ న్యూస్ జర్నలిస్ట్ ఎస్ఎస్ లక్ష్మి జాతీయ జెండా మాకొద్దు, కాషాయ జెండా జాతీయ జెండాగా ప్రకటించాలని చెప్పేసి అన్నారు. సో దాని మీద మీ స్పందన ఏంటి? అవును. నేను కూడా ఇంత ముందే చూశాను న్యూస్. ఈవిడ ఏమంటుందంటే ఎస్ఎస్ లక్ష్మి గారు మగధా న్యూస్, మాకు జాతీయ జెండా వద్దు, ఉమ్, మాకేమైనా ఆ, ఇది బీజేపీ జెండా లాంటిది కావాలని ఆమె ఇండైరెక్ట్గా చెప్తుంది. కాషాయ జెండా. కాషాయ జెండా, కాషాయ జెండా అంటే బీజేపీ జెండాయే కదా తమ్ముడు గారు అని చెప్తుంది అనమాట. అయితే ఏంటంటే గత 80 సంవత్సరాలుగా మనకి ఈ స్వతంత్రం వచ్చి ఆ జెండాని గుండెల్లో పెట్టుకుని భారత రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ జెండాని గుండెల్లో, 3 రంగుల జెండాని గుండెల్లో పెట్టుకుని వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినకుండా స్వతంత్ర యోధులు ఎంతమందో రక్తదానం సంఖ్యలు తెగ్గొట్టుకొచ్చి మన దేశానికి స్వతంత్రం ఇచ్చినటువంటి వాళ్ళని స్మరించుకుంటూ వా మహనీయులందరినీ కూడా గుర్తు చేసుకుంటూ సుభిక్షంగా శాంతియుతంగా ముందుకెళ్తున్న ఈ జెండాని ఇప్పటి వరకు ఎవరు వ్యతిరేకించలేదు. ఎందుకంటే అందరికీ కుల మత ప్రాంతం భాష అన్నీ కలిపేది ఏదన్నా ఉంది అంటే కనుక ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం, 3 రంగుల జెండా. దీని మధ్యలో పుల్లలు పెడుతుంది కాబట్టి ఈవిడ ఈ రోజున వచ్చి మాకు జెండా వద్దు అని అంటుంది కాబట్టి దీని మీద చాలా పెద్ద కుట్ర ఉంది. ఈ కుట్రని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకుని ఖండించాలి. లేకపోతే మాత్రం భారతదేశ ప్రజలు మొత్తం కుల మత భేదాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కళ్ళు ఏకమయ్యి చాలా మళ్ళీ యుద్ధమే జరుగుతుంది దీని మీద. ఎందుకంటే మనకి భారత స్వతంత్రం వచ్చిన దగ్గరని కూడా ఆ 3 రంగుల జెండానే ఉంది. 3 రంగుల జెండానే మనకి ఎప్పటి వరకు ఉండే జెండా కూడా అందరికీ కూడా కుల మత ప్రాంతాలకి కూడా ఒకటైన జెండా, 3 రంగుల జెండా. మనం పండగ ఏదన్నా చేసుకుంటున్నాం అందరం కలిసి అంటే కనుక భారతదేశ వ్యాప్తంగా ఈ జెండా కాంగ్రెస్ పార్టీ